ఈరోజు నో బ్యాగ్ డేలో యాక్టివిటీగా ఏంటంటే ఇలాగ పేపర్స్ తోటి కలర్ పేపర్స్ తోటి ఇలా ఒక అట్ట ముక్కకి ఇలాగా సర్కిల్ లాగా చేసుకుని అంటించుకోవాలి. 4 కలర్స్ తీసుకున్నాను. ఇలా చేసుకుని అలాగే పేపర్స్ తోటి ఇలా స్టిక్లా తయారు చేసుకోవాలి. వీటికి కూడా మనం ఇక్కడ ఏ కలర్స్ అయితే స్టిక్ చేసామో అవి వీటికి అంటించుకోవాలి. ఇప్పుడు పిల్లలు చేయాల్సింది ఏంటంటే ఇలాగ అట్టముక్క పెట్టుకొని వాళ్ళ చేతుల్లో ఈ స్టిక్స్ ఇలా 2 చేతులతో పట్టుకొని ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ని మ్యాచ్ చేయాలి. అలా చేసినట్లయితే కనుక బ్రెయిన్ బూస్టింగ్ గేమ్ కింద బాగుంటుంది. ఇలా చేస్తూ ఉంటాం. అలా ఎవరైతే కొంచెం స్పీడ్గా చేస్తారో దాన్ని పిల్లలు చక్కగా యాక్టివ్గా చేయడానికి బాగుంటుంది. ఈ రకంగా ఆడిపించడానికి ఇది తయారు చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లలు ఆడతారు, ఎలా ఆడతారో చూద్దాం. పిల్లలు తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆడుతుంది. మమత ఆడమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ కలర్స్ ఎక్కడ? వెరీ గుడ్. నెక్స్ట్ స్పీడ్గా చేయాలి. ఎల్లో. ఓకే, ఇంకా నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. అలాగా మిగతా పిల్లలతో కూడా చేయిందాం. ఓకే, చెయ్యమ్మా. నెక్స్ట్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్. ఆరెంజ్, పర్పుల్, ఎల్లో. ఓకే. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. కానీ మోక్షిత కానీ బ్రెయిన్ బూస్టింగ్ గేమ్ లాగా ఇది పిల్లలతోటి సరదాగా చేయించినట్లయితే చక్కగా ఆడుకుంటారు. కలర్స్ మ్యాచింగ్. ఓకే, నెక్స్ట్. కానీ త్వరగా. వెరీ గుడ్. ఈ అమ్మాయి కొంచెం క్లాస్లో స్లోగా ఉంటుంది కానీ చేస్తుంది. యాక్టివిటీ చేపిస్తుంటే చక్కగా చేస్తుంది. వెరీ గుడ్. వెరీ గుడ్ నిహారిక. ఆ కలర్ ఎక్కడుందో చూసుకో. ఆ కలర్ గ్రీన్ ఎక్కడుంది? ఓకే. ఓకే, దాన్ని చూసిన చెయ్యమ్మా. కలర్స్ చూడు, కలర్స్ ఎక్కడున్నాయి? సేమ్ కలర్స్లో పెట్టాలి. బ్లూ ఎక్కడుంది? ఆరెంజ్ ఎక్కడుంది? అయ్యయ్యో, బ్లూ ఎక్కడుంది చూడు. బ్లూ ఎక్కడుంది? ఆరెంజ్ ఎక్కడుంది? ఆ కలర్లో పెట్టాలి. అరే, ఇది ఇది పర్పుల్ తేడా పెట్టావు. అక్కడ పెట్టాలి. పర్పుల్. కన్ఫ్యూజ్ అవ్వకు. నెక్స్ట్. గ్రీన్, ఆరెంజ్. ఓకే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. ఆరెంజ్, పర్పుల్. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. ఓకే, కానీ అమ్మా నీ ఇష్టం, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయి. పర్పుల్, గ్రీన్. నువ్వు ఎక్కడ పెడుతున్నావు? ఇంకా నెక్స్ట్. కానీ వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్.
నెక్స్ట్. వెరీ గుడ్. ఓకే, దాని మీద చెయ్యమ్మా, యాక్టివిటీ చెయ్యి. ఆరెంజ్, మీరు కలర్స్ కూడా చెప్పాలి. ఆరెంజ్, పర్పుల్. నెక్స్ట్ నెక్స్ట్. గ్రీన్ అండ్ ఎల్లో. ఆరెంజ్, ఆరెంజ్ ఎక్కడ ఉంది? ఓకే, గ్రీన్ అండ్ పర్పుల్. పర్పుల్ ఎక్కడ ఉంది? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, ఈ రకంగా పిల్లలతో చేయిస్తే కనుక బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీగా బాగుంటుంది. నెక్స్ట్. ఎల్లో అండ్, వెరీ గుడ్. ఎల్లో అండ్ గ్రీన్. తిప్పు, స్టిక్స్ తిప్పు, స్టిక్స్ తిప్పమ్మా, వేరే కలర్స్ వస్తాయి. ఇప్పుడు మ్యాచింగ్ చేయి. చెప్పు కలర్స్ ఏంటవి. వెరీ గుడ్ ప్రసాద్, వెరీ గుడ్. ఇంకో కలర్ ఎక్కడ మ్యాచింగ్? అదేనా? ఓకే, నెక్స్ట్ 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 చెయ్యి. బాగా చేశారు. ఓకే, పర్పుల్ అండ్ ఆరెంజ్. వెరీ గుడ్ బాయ్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఆరెంజ్ అండ్, వెరీ గుడ్ బాయ్. నెక్స్ట్. తిప్పరా, అవి స్టిక్స్ మళ్ళీ తిప్పు, కలర్స్ చేంజ్ అవుతాయి. ఓకే, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. నెక్స్ట్ నెక్స్ట్ లైన్. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్ బాయ్. ఈ రకంగా పిల్లలతోటి కనుక యాక్టివిటీ చేయించినట్లయితే కలర్స్ రికగ్నిషన్ అవి ఎక్కడున్నాయో కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయడం ఫాస్ట్గా చేసినట్లయితే బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీగా బాగుంటుంది.